మరో 3 రోజుల్లో తులారాశి జాతకులు డీప్ ఫ్రస్ట్రేషన్ కి లోనవుతారు. ఎందుకంటే జరగబోయేది ఇదే. ఈ యొక్క మార్పు అయితే కలగబోతుంది. ఈ రాశి వారు సరదా కోసం కూడా అస్సలు బయటికి వెళ్ళొద్దు. ఎవరితో ఏ మాట పట్టింపులకు వెళ్ళొద్దు. మీకు సంతోషం అనిపిస్తే అయిన వారితోనే పంచుకోండి. ఎటువంటి ప్లెజర్, ఆనందం, ఎంజాయ్మెంట్ అనేది ఇతరులతో అస్సలు మీకు రాదు, గుర్తుంచుకోండి. పాల వ్యాపారానికి చెందిన వారికి ఆర్థికంగా కొంత ప్రయోజనం కలగబోతోంది. ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగిస్తోంది. మీ ప్రియమైన వారితో బయటికి వెళ్లి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ యొక్క వస్త్రధారణ పట్ల జాగ్రత్త. లేదంటే ప్రియమైన వారి కోపానికి గురి అవుతారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను, కళ్లను తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలుగుతారు. మీకు ఒక విషయంలో రాజీ లేని పోరాటం ప్రియమైన వారికి మీకు మధ్య జరుగుతుంది. అందువల్ల కాస్త ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. వారు జీవిత భాగస్వామి కావచ్చు. మీరు చెప్పిన దానికి నిరాకరించే కొంతమంది వ్యక్తుల వల్ల ఈ 3 రోజుల్లో కాస్త ఇబ్బంది కలగొచ్చు. చివరికి దానివల్ల ఫ్రస్ట్రేషన్ కి లోనవుతారు. ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజుల తర్వాత అయినా మీ జీవిత భాగస్వామి మీ అవసరాలు తీర్చవచ్చు. కాబట్టి కోపాన్ని ప్రదర్శించొద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిత్యం శివారాధన చేసుకోండి. మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు. 3 రోజుల్లో పరిష్కారం లభించును. గుప్త నిధులు తీయబడును. నమ్మకంతో సంప్రదించండి.